అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రమ్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఆల్రెడీ మా ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి వ్రతం వ్లాగ్ చూసేశారు కదా. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అండి. నేను ఫస్ట్ వారం చేసుకున్నాను కదా. ఇప్పుడు మా మమ్మీ సేమ్ వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంది, ఆగస్ట్ 8న. నేను మా ఇంటికి వచ్చాను, మా మమ్మీ వాళ్ళ ఇంటికి. మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. పూజలు వ్రతాలు ఏవైనా కానీ చాలా బాగా చేస్తుంది. నేను నేర్చుకున్న ప్రతిదీ మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. అందరూ పూజలకి వ్రతాలకి పసుపుతో చేస్తారు కదండి గౌరమ్మని. మా ఇంట్లో మాత్రం ఇలా పసుపుతో చేసి ఆ గౌరమ్మకి రూపుని వెండితో చేయించారండి. మా దేవుడి గదిలో ఎప్పుడు పెట్టుకుంటాం ఇలా గౌరమ్మని. మా అమ్మకి దేవుణ్ణి అలంకరించడం అంటే చాలా ఇష్టం అండి. ఇలా వరలక్ష్మి వ్రతానికి, దీపావళి అప్పుడు లక్ష్మీ పూజలకి చాలా బాగా అలంకరిస్తుంది. ఇక చూసేసేయండి మా మమ్మీ పూజని ఎలా చేస్తుందని. ఇక్కడ నా కాళ్ళకి పసుపు పెడుతుంది కదా, తనేనండి మా చెల్లి. అక్కడ ఉన్న ఇద్దరు పిల్లలు మా చెల్లి వాళ్ళ పాపలు, ఇద్దరు పాపలు తనకి. పూజకి లేట్ అవుతుందనో లేకపోతే టైం అయిపోతుందనో మా మమ్మీ అయితే అస్సలు టెన్షన్ పడదు. ఒక ఆర్డర్ వైజ్ పద్ధతి ప్రకారం అన్నీ కరెక్ట్గా చేసుకుంటుంది. పక్క నుండి మా డాడీ, నేను, మా చెల్లి ఎంత తొందర పెట్టినా తను మాత్రం అస్సలు తొందరపడదండి. తను అనుకున్నట్టుగానే అన్నీ ఆర్డర్ వైజ్ చేసుకుంటూ రావాల్సిందే. అది ఎంత లేట్ అయినా పర్లేదు, కానీ కరెక్ట్గా చేయాలి అంటుంది మా మమ్మీ. ఒక్కరోజు లేట్ అయితే ఏమవుతుంది, రోజు చేసుకోరు కదా ఇలాంటి పూజలు అని మమ్మల్ని తిడుతుంది. మరి అంతే కదా, చేసేది ఏదో కరెక్ట్గా చేయాలి. దీపారాధన అయిపోయాక అమ్మవారికి ప్రసాదాలు సమర్పించడానికి అక్కడ ఆ ప్లేస్లో క్లీన్ చేసేసి ముగ్గు పెట్టి ప్రసాదాలు అయితే సమర్పిస్తుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ పూర్ణంతో చేసిన నెయ్యి దీపాలు అయితే వెలిగిస్తుంది మా మమ్మీ. వరలక్ష్మి వ్రతం రోజున తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మేము పూర్ణం దీపాలు అనేది చేస్తాము. ప్రతి సంవత్సరం 5 దీపాలు నెయ్యితో కలిపి చేసి దేవుడికి సమర్పిస్తాము మేము. దేవుడికి హారతి ఇచ్చేసాక మా మమ్మీ అయితే అష్టోత్తరాలు చదువుతుంది. ఇలా చదువుతుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పూజ అయిపోయాక ప్రసాదాలకైతే రెడీ అవుతున్నామండి. మేమందరము ఒక్కొక్కరిగా వచ్చి తీర్థం ప్రసాదం తీసుకుంటూ ఉంటున్నాము. మా
పాప చూడండి అందరు తింటున్నారు నాకు పెట్టట్లేదని చెప్పి ఎలా వస్తుందో వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి తనకు కూడా పెట్టమని చెప్పి. మా పాపతో అయితే అస్సలు మామూలుగా ఉండదండి, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఇక వాయినాలు ఇవ్వడానికి అందరినైతే పిలిచేసింది మా మమ్మీ, ఒక్కొక్కరిగా ఇస్తుంది. నాకు మా చిట్టి తల్లికి ఇద్దరికి అందరితో పాటు ఇచ్చేసింది మా మమ్మీ వాయనం. ఇప్పుడు మా చెల్లికి ఇస్తుందండి. ఈ ఒక్కరోజే కదా ఎదుటి వాళ్ళు మనకంటే చిన్నవారైనా సరే వాళ్ళకి వాయనాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేది. ప్రతి ఒక్క ఆడపిల్లని లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి వాయనాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇక్కడ చూడండి మా బుజ్జి మహాలక్ష్ములు ఎంత క్యూట్గా ఉన్నారో. చూసారు కదండి మా ఇంట్లో మా అమ్మ చేసిన వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయాలి.